ఈరోజు వచ్చేసి అమ్మవారికి సింపుల్గా శారీ ఎలా కట్టాలో చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా సింపుల్గా ఎలా కట్టుకోవాలో ఇలా సింపుల్గా నేను ఎలా రెడీ చేశానో చూడండి. అమ్మవారిని ఈజీగా ముందుగా ఒక టేబుల్ తీసుకొని ఆ టేబుల్ పైన అయితే నేను ఇట్లా మన శారీలో బ్లౌజ్ పీస్ వస్తుంది కదండి, అదైతే వేశాను. తర్వాత ఇది కూడా బ్లౌజ్లోదే. నేను ఇట్లా డెకరేషన్ కోసం బ్యాక్ సైడ్ ఇలా కట్టుకున్నాను. చూడండి ఎలా ఉందో. తర్వాత వచ్చి అమ్మవారికి శారీ ఎలా డ్రాపింగ్ చేయాలో చూడండి సింపుల్గా. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను, కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ ఎల్లో. చూడండి ఎలాగుందో శారీ మొత్తము ఇలా వచ్చింది. మొత్తం అయితే నేనైతే ఇవి 2 మడతలు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా వచ్చేసి మట్ చేసుకుంటున్నాను సగం వరకు. చూడండి ఎలా మట్ చేసుకుంటాను. శారీ వచ్చేసి టోటల్ ఇలా వచ్చింది మొత్తము. బ్లౌజ్ అయితే సపరేట్ తీసేసానండి. ఇట్లా 2 ఈ పక్క ఆ పక్క పట్టుకొని హాఫ్కి మట్ చేసుకోవాలి. ఇలా మట్ చేసుకొని తర్వాత మొత్తం ఇట్లా హాఫ్ వరకు మొత్తం ఫుల్గా మట్ చేసేసేయాలండి, ముడతలు రాకుండా. ఈ సైడు ఆ సైడు లాస్ట్ వరకు చేసుకోవాలి. ఇలాగే చూడండి ఎలా చేశానో. ఈజీగా కావాలంటే ఇలా చేసుకోండి, సింపుల్గా తొందరగా అయిపోతుంది. నేనైతే ఇంకా ఇలా చేసేసి 1 బై 1 ఈ ఫస్ట్ నుంచి ఇట్లా ఫిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాను. 1 బై 1 ముడతలు రాకుండా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో. మీరు కూడా ఇలాగా నచ్చితే మీరు కూడా ఇలాగ సింపుల్గా చేసుకోండి, తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ రోజే చేసి పెట్టుకున్నామంటే తొందరగా మార్నింగ్ అయితే తొందరగా అయిపోతుంది అమ్మవారికి. మనకి ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వర్క్ ఉంటుంది కాబట్టి ముందు రోజే మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే తొందరగా అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు. శారీస్కి పిన్నీస్ అన్నీ పెట్టుకున్నామంటే. తర్వాత వచ్చి బయట పక్క చూడండి ఇలా ఫిల్స్ పెట్టుకోవాలి. బయట కూడా ఇట్లా పెట్టుకొని పిన్నిస్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం తొందరగా అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు. ఆ రోజంటే మనకు కుదరదు, ఎందుకంటే చాలా వర్క్ ఉంటుంది కాబట్టి. వరలక్ష్మి వ్రతం రోజు ప్రసాదాలు చేసుకోను, ఇంట్లో అంతా వర్క్ ఉంటుంది కాబట్టి ముందు రోజే మనం ఇలా అంతా మంచిగా పెట్టుకున్నామంటే పిన్నులు పెట్టి శారీకి అంతా ఎర్లీ మార్నింగే అమ్మని రెడీ చేసుకోవచ్చు తొందరగా. చూడండి ఇలా అయితే రెడీ చేసిపోయింది శారీ. ఇంకా అమ్మవారిని రెడీ చేసేదానికి ముందుగా అయితే నేను ఇలా తీసుకున్నాను. గిన్నెలో అయితే రైస్ వేసుకున్నాను, వెయిట్ ఉండేదానికి పడిపోకుండా. పైన వచ్చి కలసం చెమ్ము పెట్టుకున్నాను, మీకు చూపించేదానికి ఇలా చేస్తున్నాను. చూడండి పైన టెంకాయ పెట్టుకున్నాను. రైస్ వేసుకొని, రైస్ వేయడం వల్ల కొంచెం బాగుంటుంది కదలకుండా. తర్వాత అయితే ఇట్లా మన దగ్గర ఉన్న స్టిక్ కానీ స్కేల్ కానీ ఇలా తీసుకొని ఇలా దారంతో కట్టేసుకోవాలి టైట్గా. తర్వాత వచ్చి మనం శారీ రెడీ చేసుకున్నాము కదా, ఫిల్స్ పెట్టుకున్నాము కదా, అది తీసుకొని వచ్చేసి ఒక థ్రెడ్ పెట్టేసుకొని థ్రెడ్తో వెనక పక్కకి కట్టేసుకోవాలండి. తర్వాత బ్లౌజ్ పీస్ తీసుకొని వేసేసుకొని సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అమ్మవారిని. చూడండి నేను చూపించేటట్లు చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. చూడండి ఇట్లా అయితే శారీని నేను ఇలా వేయాలనుకుంటున్నాను. వి షేప్ మోడలు వడ్డానమై పెట్టినా కానీ బాగా అనిపిస్తుందని నేను ఈ మోడల్ అయితే వేస్తున్నాను. ఎప్పుడు పోయిన ఇయర్ అయితే నేను ఫ్రంట్ సైడ్కి వేసాను. ఈ ఇయర్ ఇలా రెడీ చేయాలనుకొని ఇలా చేస్తున్నాను. ఈడ ఒక పిన్ పెట్టుకోండి. ఇలా అయితే చేశాను. ఇంకా అమ్మవారి ఫేస్ పెట్టేసి
అన్ని కుచ్చులన్నీ మట్టగా తీసేసుకోవాలండి. ఇలా కింద పిన్ పెట్టుంటాం కదా ఫ్లక్కర్, అవి తీసేసి ఇట్లా 1 బై 1 తీసుకోవాలి కుచ్చెలు మంచిగా వచ్చేటట్టు. ఇంకా అమ్మవారి ఫేసు ఇలా కట్టేసుకోవాలి. మనం చూసుకొని ఎలాగుందని. వడ్డానం అయితే పెడుతున్నాను. వడ్డానం పెడితే మనకి ఇంకా చెప్పాల్సిన పని లేదు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, అలాగే ఉండిపోతుంది. ఇంకా అమ్మవారి కోసం నేను ఈ జ్యువెలరీ అయితే తీసుకున్నాను. ఇవి వేయాలనుకుంటున్నాను. చూడండి మీరే ఎలా ఉన్నాయో. మీ దగ్గర ఉన్నట్లు మీరు చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నావు కాబట్టి ఇవి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ జ్యువెలరీ ఉంటే అవి వేసుకోవచ్చు. మీకు తగ్గట్టు సింపుల్గా చేసుకోవచ్చు. ఇవన్నీ అయితే ఇలా చేశాను. గాజుల మాల కూడా వేశాను. నేను గాజుల మాల చేసి పెట్టుకున్నాను. ఒకటి నార్మల్ గాజులతో మాల చేశాను, ఇంకోటి వచ్చి చిట్టి గాజులతో చేశాను. పైన ఫ్లవర్స్ అయితే పెట్టాను. ఇది కూడా తీసి పెట్టుకున్నాను. ఇలా అయితే టోటల్ రెడీ అయిపోయింది అమ్మవారు. చూడండి ఎలా చేశానో. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంకా మంచిటి చేస్తాను. మీ సపోర్ట్ ఉండడం వల్ల అమ్మవారి అనుగ్రహం మీకు కూడా కలగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టోటలీ అమ్మవారు చూడండి ఎలాగుందో.